సార్ రీసెంట్గా ఒక సెన్సేషనల్ ఇష్యూ అల్లు అర్జున్ కి సంబంధించి థియేటర్ ఇష్యూలో కేసు పెట్టారు. అంటే మీరు మంత్రి సార్, మీరు హైదరాబాద్ అల్లు అర్జున్ అయితే జైలుకి వెళ్ళి వచ్చాడు కదా. మొన్న కిషన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు అగ్ని ప్రమాదానికి సంబంధించి చనిపోయారు. కిషన్ రెడ్డి పైన కేసు ఎందుకు పెట్టలేదు అని చాలా మంది కామన్ పబ్లిక్ అడుగుతూ ఉన్నారు. అల్లు అర్జున్ గారి పైన కేసు అక్కడ పర్మిషన్ లేకుండా పోయినందుకు పెట్టామన్నారు కదా. కిషన్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు అక్కడ చనిపోయారు, ఎందుకు కేసు పెట్టలేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. కేసు బరాబర్ పెట్టాలి, పెట్టాలంటున్నా నేను అడుగుతాను, తెలుసుకుంటాను కూడా. రియల్ యార్ ప్రజలు అడిగేది తప్పేమన్నా మీరేమంటారు? మా అభిప్రాయం కాదు సార్, ప్రజలు అభిప్రాయం కూడా అడుగుతున్నాం. ఒక సిటిజన్ ఆఫ్ తెలంగాణ, అందరూ చట్టానికి ఒకరే అతీతం కాదు అన్నారు కాబట్టి నేను కూడా అంటాను, ఆ మాట ప్రకారం అంటున్నా. ఇద్దరు చనిపోవడానికి ఆ కార్యక్రమం నిర్వాహకు కొన్ని విషయాలు కనుక వస్తే సరే, ఆ మాట వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ మన మినిస్ట్రీ ఈవెంట్, ఈ ప్రతి ప్రాణం ఉంటుందా పోతుందా అని మినిస్ట్రీ చూసుకునే పరిస్థితి కూడా ఉండదు. సేమ్ అయిన విషయం కూడా అదే కావచ్చు. మళ్ళీ రెండు మీరు మళ్ళీ ఇది అన్నప్పుడు అది కూడా అట్లే. అంటే జనరల్గా ఒక పెద్ద మీటింగ్ అవుతుంది, అక్కడ ఏదో ప్రమాదం యాక్సిడెంట్ అవుతుంది, లేదా నిన్న 30 మంది చనిపోయారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జైలు పోవాల్సిందేనా? సో ఇవన్నీ మనం డిస్కషన్ కేసు బై కేసు జరగాల్సిందే తప్ప స్పెసిఫిక్గా నిన్న ప్రమాదం జరిగింది. మనం ఒకవైపు కోణం, రెండో వైపు నాణానికి రెండు వైపులు అన్నట్టు, ఒకవైపు కార్యక్రమ నిర్వాహకుడు ఆయనే, ఇంకోవైపు దానికి సంబంధించిన ప్రమాదానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ వేరు. ఓకే సార్, మీ పార్టీలో సమన్వయము ఏ విధంగా ఉంది? లీడర్స్కి, కిందున్న క్యాడర్స్కి, సెకండ్ లేయర్ కాంగ్రెస్ పార్టీ భిన్న అభిప్రాయాలతోటి ఏకత్వంగా కాంగ్రెస్ పార్టీ హిస్టరీ అది, నేను కాదని అట్టిగానే మీతోటి బ్లఫ్ కొడతా. మీరు చెప్పడం భిన్న అభిప్రాయాలతో ఏకాభిప్రాయాలు ఎట్లా కుదురుతుంది సార్? డెమోక్రటిక్ పార్టీ, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాల చరిత్ర